అధికార పార్టీ అండతో వీఆర్ఓ వీఆర్ఏను కబ్జాదారులు చితకబాదారు. నోటితో చెప్పారనే మాటలతో దూషిస్తూ రౌడీయిజం ప్రదర్శించారు. ఏపీ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఈ అరాచకం జరిగింది. గుంటూరు జిల్లాలో కోరలు విప్పిన కబ్జాకోరుడు. రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యం. భూ కబ్జాను అడ్డుకున్నందుకు వీఆర్ఓ వీఆర్ఏపై దాడి. రెవెన్యూ అధికారులపై అక్రమార్కులు కబ్జాదారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా చిన్నగుట్టిగల్లు, కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్లు నారాయణమ్మ, వనజాక్షలపై అధికార పార్టీ నేతలు చేసిన దాడులను మరవక ముందే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం వీఆర్ఓపై భూ కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 366లో అదే గ్రామానికి చెందిన బొమ్ము ఉమామహేశ్వరరెడ్డితో పాటు మరో ఇద్దరికి ప్రభుత్వం గతంలో 65 సెంట్లకు డీ పట్టాలు మంజూరు చేసింది. ఈ భూమి రికార్డుల్లో మాత్రం వాగు పోరంబోకుగా నమోదైంది. మంగళగిరికి చెందిన కొందరు అందులోని 20 సెంట్లకు నకిలీ దస్తావేజులు సృష్టించి ఆక్రమించేందుకు యత్నించగా కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పిలిపించిన పోలీసులు ఆ భూమి విషయం తేల్చే వరకు ఇక్కడ అడుగు పెట్టవద్దని హెచ్చరించారు. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోయిన భూమాఫియా తాజాగా ఆదివారం స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక తహసీల్దార్ వీఆర్ఓ శ్రీనివాసరావును పరిశీలనకు పంపారు. వీఆర్ఏ చలపతిరావుతో కలిసి స్థలం వద్దకు వెళ్లిన వీఆర్ఓ నిర్మాణాలు ఆపాలని వారికి సూచించారు. అక్కడే ఉన్న కరీముల్లాతో పాటు మరో 5గురు రెవెన్యూ సిబ్బందిని దూషించడంతో ఘర్షణ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన 5గురు వీఆర్ఓ వీఆర్ఏలపై దాడికి తెగబడ్డారు. ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ వీఆర్ఓను చితకబాదారు. చంపుతామంటూ బెదిరించారు. వదిలేయమంటూ కాళ్లా వేళ్లా పడినా కనికరించకుండా రౌడీయిజం ప్రదర్శించారు. రాళ్ళని తీసేస్తున్నాం సార్. వచ్చేసి నా కొడగలారా కొట్టేసి దుర్భాష మాట్లాడి చండాలంగా వాళ్ళు ఎక్షన్ వచ్చినట్టు కొట్టారు సార్. ఎమ్మడికొడి కొట్టారు సార్. కిందరు పెట్టి కొడితే మొత్తం బ్లడ్ వచ్చేసింది సార్. ఇదంతా పేపర్లో ఆర్టికల్ వచ్చింది సార్. దాని గురించి మీ పేరేంది? శ్రీనివాస్ అండి. ఆత్మగురు గారు దాడి చేశారండి మీద. దాడి చేశారు సార్. చేతులతోనే కొట్టారు సార్. పిడిగుద్దులు కొట్టారు, కర్రలు తీసుకొని కొట్టారు సార్. ఈ దాడిపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు బొగ్గుమంటున్నాయి. దాడికి నిరసనగా సోమవారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు వీఆర్ఓలు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘం నేతలు ప్రకటించారు. రీజనల్ డెస్క్, సాక్షి న్యూస్.